अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ संगारेड्डी। कांग्रेस पार्टी के लिए मेहनत करने वाले हर कारकुन को पहचान मिलेगी, टीजीआईएसी चेयरपर्सन निर्मला जग्गारेड्डी। कांग्रेस पार्टी एससी सेल नई कमेटी दरख्वास्त वसूली प्रोग्राम में निर्मला जग्गारेड्डी और मुत्तहदा मेदक ज़िला ऑब्जर्वर राजा बद्रैया की शिरकत। संगारेड्डी शहर में मंगल के रोज़ मुनक़िद कांग्रेस पार्टी एससी सेल नई कमेटी की दरख्वास्त वसूली तकारीब में टीजीआईएसी चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने शिरकत की। इस मौके पर मुत्तहदा मेदक ज़िले के एससी सेल ऑब्जर्वर राजा बद्रैया मेहमान खुसूसी के तौर पर मौजूद रहे। निर्मला जग्गारेड्डी ने खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी के लिए मुखलिसी और मेहनत के साथ काम करने वाले हर कारकुनान को मुनासिब शनाख्त और मुकाम दिया जाएगा। इन्होंने कहा कि पार्टी के लिए मेहनत करने वाले कारकुनान को आगे लाने के मकसद से नई कमेटियां तश्कील दी जा रही हैं। इन्होंने मज़ीद कहा कि वज़ीर दामोदर राजा नरसिम्हा जग्गारेड्डी, सुरेश शेट्टर और ज़िला कांग्रेस के अहम कायदीन की हिदायत मशवरों के मुताबिक एससी सेल की नई कमेटी तश्कील दी जाएगी। अहल और मुस्तहिक कारकुनान से अपील की गई कि वो अपनी दरख्वास्तें जमा करवाएं। इन्होंने बताया कि दरख्वास्तें इस माह की 15 तारीख तक जमा की जा सकती हैं। इस प्रोग्राम में टीपीसीसी जनरल सेक्रेटरी तोपाजी अनंत किशन, ज़िला रहनुमा शिद्रुप्पा रघु, एससी सेल सदर हनुमंतु यादगिरी, नायब सदर श्रीहरि समेत दीगर कायदीन और कारकुनान ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాబులా కాంగ్రెస్ తెలంగాణ అశోక్ దళిత బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సమావేశం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అట్టడుగు వర్గాలు ఉన్న దళితులు మరి వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి నాయకత్వం ఎట్లా ఇది స్థాయిలో దిగాలి అన్న ఉద్దేశంతో మరి మన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ పాల్ గారు, తర్వాత మా గౌపల్లి సత్యనారాయణ రాష్ట్ర అధ్యక్షులుగా ఆదేశాలు మేరకు అన్నని ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైనా అన్నగారికి లెటర్ పెట్టుకోవచ్చు. మండల ప్రెసిడెంట్ కానీ, కన్వీనర్లు కానీ, జిల్లా కన్వీనర్ కానీ, ఏది అవకాశం ఉంది, జిల్లా అధ్యక్షుడు, వైస్ చైర్మన్ అవకాశాలను ఏది కోరుకున్నా అది అన్నగారి చేతిలో ఇస్తే ఆయన తీసుకెళ్ళి వాటిని గౌపల్లి సత్యనారాయణ ఇచ్చి आ जाओ। हेलो भाई साहब, याद आना। याद आना इधर 500 बस यार अरे भाई मेरा लाइन करो राइट हाँ सर हटाओ। कर जोड़ो। याद आना कर जोड़े। నూతనంగా కమిటీ ఎన్నుకోబడుతుంది, అంటే అప్లికేషన్ తీసుకోబడుతుంది. ఎవరెవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు జిల్లా కమిటీ కానీ, నియోజకవర్గానికి కానీ, మండలానికి
పవన్ కళ్యాణ్ అప్లికేషన్ నింపి అన్నగారికి ఇస్తున్న రాష్ట్ర నాయకత్వం చేసి గౌరవ ప్రతి రాజముద్రయ్య గారికి స్వాగతం సుస్వాగతం. సంగారెడ్డి నియోజకవర్గ పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన మా పక్షాన మీకు మా యొక్క స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో చాలామంది నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు మెంబర్లు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎక్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా కొన్ని సంవత్సరాల నుంచి అసలు లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో బలమైన నాయకత్వం సంగారెడ్డి జిల్లాలో ఉంది. సంగారెడ్డి అయితేనేమి, అందోళన అయితేనేమి, నారాయణ అయితేనేమి, పటంచెరువు అయితేనేమి, జైరాబాద్ అయితేనేమి, అన్ని నియోజకవర్గాలు కూడా బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. బలమైన నాయకత్వంలో ఎస్సీలు బలంగా పనిచేసి గెలుపు దిశగా తీసుకుపోయే నాయకత్వానికి మీ యొక్క సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా నడుస్తుంది. ఇంకో ముఖ్య విషయం, కాంగ్రెస్ పార్టీలో ఓసీగా రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎంగా వట్టి విక్రమార్క కూడా ఎస్సీ వర్గానికి చెందినవాడు. మాజీలా ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఎస్సీ వర్గానికి చెందినవాడు. దామోదర్ రాజకుమార్ అయితేనేమి, స్వామి వివేక్ వెంకటస్వామి అయితేనేమి, ఇట్లా అందరూ కూడా ఎస్సీ వర్గానికి చెంది ఈరోజు నాయకత్వం వహించుకుంటూ సరి అయిన పాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ ఈరోజు రాజ్యం నడిపిస్తుంది. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిల్లా కమిటీలు, డీసీసీలు కానీ, టౌన్ కమిటీలు కానీ ఒక ఎస్సీసీలే కాదు, ఎస్సీ, బీసీ, ఓసీ, జనరల్, మైనార్టీ అన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక పిలిపించింది. నూతన కమిటీలు ఏమని చెప్పిన భాగంగా మీరు రావడం ఎంతో సంతోషం. అలాగే ఈ జిల్లా కమిటీలో జిల్లా వారీగా, అలాగే పట్టణ వారీగా, మండల వారీగా మీ యొక్క పేరు నమోదు చేస్తామని చెప్పి మీకు ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ సబ్జెక్ట్ మీద మీరు మా వాళ్ళందరికీ కూడా క్లియర్గా పొందపరిస్తే మేము కూడా మా నాయకుడైనటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారితో మేము విచారణ చేసి మా జిల్లాకు సంబంధించి, మా నియోజకవర్గం సంబంధించి మాత్రం మేము కూడా అందరితో మా సార్తో మాట్లాడి వీళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో రంగన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు అన్నగారు అన్నట్టు కోఆర్డినేషన్ దూరం అవుతున్నాడు. కోఆర్డినేషన్ దూరం కావడానికి ఏంటంటే మన కోఆర్డినేషన్ మనంతా మనం తీసుకోవడానికి మొన్ననే సర్పంచ్ ఎలక్షన్ అయ్యింది. సర్పంచ్ ఎలక్షన్లో మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి, జిల్లా కానీ నియోజకవర్గం కానీ మన ఎంతమంది మనం ఎస్సీలు గెలిచినాం. ఆత్మగౌరవ సభ మనమే పెట్టుకోవాలి, మంది పెట్టరు. ఏ కులానికి ఆ కులమే మారాలి. ఎస్సీ, బీసీ మన పద్మశాల సంఘం వాళ్ళు చేసింది. అంతకుముందు ఈ సంగారెడ్డిలో కట్టలో చేసింది. ఇట్లా ఏ కులమో ఆ కులమోనే ముగ్గురికి రావాలి. మీ ఆత్మగౌరవ సభ పెట్టుకుంటే మీ యొక్క బలం నిరూపణ కూడా అవుతుంది. ఇంతమంది సర్పంచులు మేము గెలిచినందుకు నూతనంగా వచ్చే కార్యకర్తలు కూడా బలం ఇచ్చిన అవుతారు. మన దానిలో కూడా వాస్తవం ఉంది. జిల్లా నాయకత్వంలో కానీ, మండల నాయకత్వంలో కానీ మనకు దూరం ఏర్పడుతుంది కాబట్టి ఎవరెవరు తెలియలేకపోతున్నట్టు. కానీ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మనము సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరెవరు ముందుకు రావాలి. ముందుకు వస్తే కానీ ఆ సమావేశంలో అందరికి ఒకరికొకరు గట్టిగా కలిసి నేను ఈ పది మీద ఉన్నా, నువ్వు ఈ పది మీద ఉన్నావు, నువ్వు ఎన్ని ఓట్లతో గెలిచినావు, నేను ఎన్ని ఓట్లతో గెలిచినా, అది అందులో మన నాయకత్వం బయట. కాబట్టి అట్లా చేసుకుంటే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మీరు ఎప్పుడు పిలిచినా మా నాయకుడు జగ్గారెడ్డి గారు ఎప్పటికీ వెళ్ళవేళ మీ సమావేశానికి కానీ, మీ కార్యక్రమానికి కానీ మేము ఎన్నో చూపుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సంగారెడ్డి అంబేద్కర్ భవన్ గత 20 సంవత్సరాల నుంచి అంబేద్కర్ భవన్ కట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రాక సందర్భంగా అంబేద్కర్ భవన్కు ₹1 కోటి నేను రాయడం శాంక్షన్కు సార్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ భవన్ ₹1 బహుజన బిడ్డలందరూ కూడా అందులో ఒక మంచి ఫంక్షనాలు, ఇంకా ఫంక్షన్ ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి ₹1 మళ్ళీ నూతనంగా ఫంక్షన్ చేద్దామని చెప్పి మా నాయకుడు జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి
అతి త్వరలో సీఎం ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి ఆ సీఎం ఇనాగ్రేషన్లో ₹1 ప్రకటించడం. మరి ఈ సమావేశానికి వచ్చిన నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియపరుస్తూ వెళ్ళవేళ మా నాయకుల పక్షాన నేను వెంబడి ఎప్పటికుంటాను కాబట్టి ఎవరు ఏమన్నా ఏం చేసినా కూడా మా నాయకులు మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇలా కుల మతాలు ఏముండేది, అందరం మనవాళ్ళమే, అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి నా వెంబడి గంగేడి శ్రీహరి 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అందరు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎస్సీగా తనకు అవకాశం వచ్చింది. చాలాసార్లు మేము ఇద్దాం 5 మంది కమిటీ చేసాము. నిర్మల జగ్గారెడ్డి గారికి మరియు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాఘన్న గారికి మరియు రఘన్న గారికి మనం ఏఐసిసి అధ్యక్షుడు రాజేంద్ర పాల్గొన్న వారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ చైర్మన్ ఎమ్మెల్యే సత్యన్న గారి ఆదేశంతో ఇక్కడికి రావడం అబ్జర్వర్గా రావడం జరిగింది. ఈరోజు ఎవరెవరు పనిచేస్తారు, ఎక్కడ పనిచేస్తారు, ప్రతి గ్రామంలో మన ఎస్సీ విభాగం పనిచేస్తారా, చేస్తలేదా, అసలు ఏంటి, జిల్లా ప్రెసిడెంట్ అన్ని మండలాలకు మండల ప్రెసిడెంట్ వేస్తారా, ప్రెసిడెంట్ అన్ని విలేజ్ ప్రెసిడెంట్ వేస్తారా, వేస్తలేరా, మహిళలను కూడా మన దాంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి. పనిచేసే వాళ్ళు సీనియర్ ఉంటే రాష్ట్ర పిసిసి వర్గంలో పంపించాలి. మన దాంట్లో కూడా ఈ గతంలో 10-15 ఎస్సీ విభాగంలో చేసిన వాళ్ళకు పిసిసి జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీలో ఇవ్వాలి అని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉన్న మన ఎమ్మెల్యే సత్యన్న గారు ఆయన బాగా సంతోషించి ఆలోచించి ఇవన్నీ చేయాలి, మనలోకి ఏ విధంగా న్యాయం చేయాలి. చదువుకున్న ఆయన ఒక డాక్టర్, మంచి తెలివితోడు, ఆయన రేవంత్ రెడ్డి కొంచెం సమానంగా మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి మన గురించి ఏదైనా అసెంబ్లీలో కొట్లాడడానికి ఒక వ్యక్తి వచ్చిందని మనం గర్వంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది చెప్తున్నారు, చాలా బాధలు విన్నాను. ఈ బాధలను నేను కూడా తీసుకొని వెళ్ళి నేను అధ్యక్షుడికి చెప్తా, పిసిసి మహేష్ కుమార్ గారికి చెప్తా, అవసరం అనుకుంటే నేషనల్ మన జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ గారి దగ్గర కూడా ముందర పెడతా. ఎందుకంటే సీనియర్లకు అన్యాయం జరుగుతుంది. అలా ఎమ్మెల్యే గారు చెప్పినాను, మంత్రి గారు చెప్పినాను, నేను పక్కతో పట్టించి కొట్టగాల్సిన వాళ్ళకు పార్టీ అవకాశాలు కల్పిస్తానని ఇది తప్పుతో పోనీయకుండా చూడండి కూడా నేను చెప్తా. మీ అందరి గురించి నేను కోరుకునేది ఏంటంటే ఆశావాదులు ఎంతమంది ఉన్నది. నేను 3 రోజుల కాంటే చూస్తున్నాను, అందరికీ చెప్పండి, అందరికీ కలపండి. అక్క కూడా నేను ఫోన్ చేసిన అక్క అన్న వెంటనే అక్క ఏమన్నది రాండన్నా అని చెప్పింది. ఎందుకంటే టైం ఉందా లేదా అక్క అని అడిగితే మన అక్క బిడ్డ పెళ్ళి అని అడిగినా టైం లేకుండా అయింది. నేను 9వ తారీఖు నుండి ఈ విషయం అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మనం ముందు అందరికీ తెలవాలి, ప్రతి గ్రామం తెచ్చుకోవాలి. ఎందుకంటే దళితులు అంటేనే కాంగ్రెస్ అంటే దళితులు. ఏదైనా మనం యుద్ధం చేయడానికి ముందుంటాం, కష్టపడడానికి ముందుంటాం, ఎవరినైనా గెలిపేయడానికి ముందుంటాం. అలాంటప్పుడు మనమే ముందుంటాం. మనం రాజ్యాధికారులు మనం ఎందుకు కావాలనే దృష్టినే ఇవ్వాలి సార్. ఖచ్చితంగా మనకి నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. ఈరోజు రాష్ట్ర కమిటీ కార్పొరేషన్ చైర్మన్ వల్ల ప్రతి కార్పొరేషన్ చైర్మన్కి ఒక ఎస్సీ ఉండాలి ఆ టీంలో. అట్లా మన 70 పోస్టులు పోయింది, అవి పోకుండా మళ్ళీ గట్టి ప్రయత్నం చేసి ఈ పోస్టులు చెప్పాలనే దృష్టిలో ఇది జరగడం జరుగుతుంది. అందుకే మీ మనోభావాలన్నీ, మీ బాధలన్నీ విన్నా, ఇంకేమైనా ఉన్నా కూడా నన్ను నెంబరిస్తా. నాకు డైరెక్ట్ మీకు ఇక్కడ చెప్పలేని పరిస్థితి ఉంటే కాల్ చేసి చెప్పండి. ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు, ఎవరు పనిచేస్తారు, జిల్లా అధ్యక్షులు కానీ, సిటీ ప్రెసిడెంట్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ, నియోజకవర్గ కన్వీనర్లు కానీ, వీళ్ళందరి గురించి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పండి. తెలియ అంటే అప్లికేషన్ చేయండి. మీ అందరికీ నమస్కారం. అన్నీ ఫిల్అప్ చేయండి. మీ పేరు, ఓటర్ ఐడి నెంబర్ ఉంటే, ఆధార్ నెంబర్ ఉంటే, మీ గ్రామం ఇంతకుముందు ఏం పని చేసారు, ఏ పోస్టులు ఏం చేశారు, ఇవన్నీ రాయండి. మీరు ఎన్ని సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నారు అది రాయండి. బయోడేటా ఉంటే బయోడేటా వేయండి. బయోడేటా తోటి ఫామ్ ఫిల్అప్ చేసి సంతకం పెట్టేయండి. మీ మొబైల్ నెంబర్ మీకు చేసిన మీ డిజిటేషన్ ఈ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారికి నమస్కారం. సభాధ్యక్షత వహిస్తున్న యాదన్న గారికి మరియు పిసిసి జనరల్ సెక్రటరీ గారికి, రమణ గారికి, అశోక్ గౌడ్ గారికి, రాజీవ్ గారికి, ఇంకా పేరు అందరికీ జిల్లలేని నివారణగా అందరికీ ఉదయపూర్వక ముఖ్యంగా ఈరోజు జరిగేది ఏంటంటే ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరు లేరు. కాబట్టి జిల్లా ప్రెసిడెంట్ ఆశావాదులు ఎవరెవరు అవుతున్నారో జిల్లా ప్రెసిడెంట్ కానీ, కమిషనర్ కానీ, సిటీ ప్రెసిడెంట్ కానీ, కాన్స్టిట్యూషన్ కన్వీనర్లు కానీ, వీళ్ళందరూ అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి అప్లికేషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు వినడానికి నేను రావడం జరిగింది. అందుకే అప్లికేషన్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్లో ముఖ్య అంశం
ఎస్సీసెల్ సంబంధించిన అధ్యక్షుల నియామకానికి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ మీటింగ్ ఇచ్చేసిన మిత్రులు గౌరవనీయులు రాజభద్రయ్య గారు, అలాగే జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు యాదయ్య గారు, అలాగే అనంత కిషన్ గారు, శ్రీహరి, మరి బ్లాక్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ కళ్యాణ్, మరి అప్లికేషన్లు 20 వరకు రావడం జరిగింది. వీటిని మళ్ళీ కూడా పరిశీలించి ముఖ్యులైన మన జిల్లా గౌరవ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే ఎంపీ సురేష్ శంకర్ గారు, మరి చెక్కారెడ్డి గారు, నారాయణ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారు, పటేల్ టాటా శ్రీనివాస్, మరి వీళ్ళందరితో కూడా తీసుకొని మరి జిల్లాకు సంబంధించిన అధ్యక్షులని, వైస్ చైర్మన్, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఏది ఏమున్నా ఒక విందును పటిష్టం చేయడానికే ఏఐసిసి నుంచి వచ్చిన ఆదేశం ఇది. మనం అందరం కూడా పార్టీ కోసం ఇప్పటివరకైతే ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా మరి గుర్తింపు తీసుకురావాలి, ఇంకా వాళ్ళతో పార్టీ పని చేయించుకోవాలనే ఉద్దేశం. మరి మీ అందరికి కూడా కోరుకోవడం ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఇంకా కూడా మన గవర్నమెంట్ రావాలి, మనం ఇంకా కూడా అధికారంలో ఉండాలి, ప్రజలకు చేసే సేవ మనకు దక్కాలి, ఇంకా కూడా అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. మరి మన ముఖ్యమంత్రి గారు, మన ఎస్ఎస్ఎల్ మినిస్టర్, మరి అందరూ కూడా ఈ రాష్ట్రమంతా కూడా మరి ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న మన పార్టీ పరంగా అందరు కూడా న్యాయం చేయాలి, అందరూ కూడా మరి పార్టీలో పనిచేసే అవకాశం, ఇంకా కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశం. మండల్లో కానీ కాన్స్టిట్యూన్సీ కానీ అందరు కూడా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళను ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళని ఇంకా వేరే పోస్టుకు పెట్టాలి, మరి స్టేట్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న స్టేట్, మరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళని జిల్లాలోకి అట్లా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా తీసుకెళ్తూ మరి పార్టీని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. మరి మనమందరం కూడా పార్టీ పరంగా అందుకునే పనులను మంచి ఉద్దేశంతో, మంచి సమయ నిబంధనతో ముందుకెళ్ళాలని కోరుతున్నాం.